హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్. సో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ పోస్ట్ కానీ ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి మనకు మే 9th నుంచి మే 29th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆల్రెడీ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో మే 29th లోపు అయితే మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ టెస్ట్కి అయితే మీకు జూలై 2025లో వస్తుంది. సో ఆన్లైన్ టెస్ట్ కూడా మీకు జూలై 2025లోనే ఉంటుంది మోస్ట్లీ. సో మీకు ఒక దీనికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీరు ఏదైతే సర్కిల్కి అప్లై చేసుకుంటారో సో ఆ సర్కిల్లోనే మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి సొంత రాష్ట్రంలోనే మోస్ట్లీ జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇదైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో దీనికి మీకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత స్క్రీనింగ్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకైతే తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో తెలుగు లాంగ్వేజ్లో ఒక టెస్ట్ అనేది పెడతారు. సో సింపుల్గానే ఉంటుంది. సో తెలుగు లాంగ్వేజ్ వచ్చి అయితే ఉండాలి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనకు వేకెన్సీస్ అయితే ఇచ్చారు సర్కిల్ వైజ్గా. సో ఇక్కడ అమరావతికి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తెలుగు లేదా ఉర్దూ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఎస్సీ వాళ్ళకి 27 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 13 వేకెన్సీస్, ఓబీసీ 48, ఈడబ్ల్యూఎస్ 18, జనరల్ 74. సో ఓవరాల్గా 180 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ అయితే ఉంది ఇక్కడ. అలాగే పీడబ్ల్యూడీలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు ఆంధ్ర వాళ్ళు. అలాగే తెలంగాణకు చూసుకున్నట్లయితే హైదరాబాద్, తెలంగాణ. సో తెలుగు లేదా ఉర్దూ అయితే వచ్చి ఉండాలి. సో ఎస్సీకి 34, ఎస్టీకి 17, ఓబీసీ 62, ఈడబ్ల్యూఎస్ 23, జనరల్ 94. ఓవరాల్గా 230 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పీడబ్ల్యూడీలో కూడా వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరూ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ఖచ్చితంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది మీరు. సో ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే 21 years నుంచి 30 years అయితే ఉండాలి. అండ్ ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. సో 21 to 30 yearsతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంది, ఓబీసీ వాళ్ళకి 3 years ఉంది. అలాగే పీడబ్ల్యూడీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఓబీసీ వాళ్ళకి 13 years, జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 5 years. సో ఇలా ప్రతి ఒక్కరికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో 30 years ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 years వరకు ఎస్సీ ఎస్టీ వాళ్ళు, 33 years ఓబీసీ వాళ్ళు, అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళు 45 years వరకు, అలాగే 40 years ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 35 years వరకు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు ఎలిజిబుల్ క్యాండిడేట్. సో లోకల్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి మీకు. తెలుగు కానీ ఉర్దూ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ అయితే వస్తే సరిపోతుంది. సో ఇక్కడ మీకు సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మీకు 120 marks అయితే ఉంటుంది. అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఫర్ 50 marks. సో 120 marks అయితే ఆబ్జెక్టివ్ మార్క్స్ ఉంటాయి, అలాగే 50 marks ఏమో డిస్క్రిప్టివ్ మార్క్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించి మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 questions 30 marks 30 minutes అయితే టైం ఉంటుంది. అలాగే బ్యాంకింగ్ నాలెడ్జ్ నుంచి 40 questions 40 marks 40 minutes టైం అయితే ఉంటుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ ఎకానమీ నుంచి 30 questions 30 marks 30 minutes టైం అయితే ఉంటుంది. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 20 questions 20 marks 20 minutes టైం అయితే ఉంటుంది. సో దీనికి మీకు 2 hours అయితే టైం అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. అలాగే డిస్క్రిప్టివ్ టెస్ట్కి వచ్చేసి 30 minutes అయితే టైం ఉంటుంది. సో లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఉంటుంది. అలాగే దానికి టోటల్గా 50 marks అయితే ఉంటుంది. తర్వాత మీకు ఎలాంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కాబట్టి ఖచ్చితంగా అన్ని క్వశ్చన్స్కి మీరైతే అటెంప్ట్ చేయొచ్చు. దాని తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుంది. సో ఫైనల్ సెలెక్షన్ తర్వాత మీకు
ప్రొఫిషియన్సీ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా చూస్తారు. ఐ మీన్ తెలుగు లేదా ఉర్దూ మీకైతే ఖచ్చితంగా వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఓన్ స్టేట్స్లోనే ఉంటుంది. సో ఇది ఇక్కడ మీకు శాలరీ చూసుకున్నట్లయితే మినిమం బేసిక్ పే వచ్చేసి 48,480 నుంచి 85,920 రూపీస్ అయితే పే స్కేల్ అనేది ఉంది, బేసిక్ పేనే. సో అన్ని అలవెన్స్లు కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 70,000 పైగానే శాలరీ అనేది ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. సో దాంతోపాటు మీకు ఫ్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనే ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మీకు ఏంటి అంటే ఏవైతే పోస్టులకు మీరు అప్లై చేసుకుంటున్నారో సో అవే పోస్టులకు బ్యాంక్ వాళ్ళే మీకు ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో అది మీరు ఆ ఫ్రీ ట్రైనింగ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు అప్లికేషన్ పెట్టుకునే సమయంలోనే ఈ ఆప్షన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్ పెట్టుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో కానీ లేదంటే ఆఫ్లైన్లో కానీ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారు బ్యాంక్ వాళ్ళే ఫ్రీగా, ఎలాంటి ఛార్జ్ చేయకుండా మీకు మాత్రం ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి సంబంధించిన స్కెడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అది మీకు మెయిల్ ద్వారా అయితే లేదంటే మొబైల్ ద్వారా కానీ మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తారు. సో మీరు ఫ్రీక్వెంట్గా మీరైతే మెయిల్ అయితే చెక్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో 29th మే లోపు అయితే అప్లై చేసుకోవడం బెస్ట్. సో ఇంకా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ డిస్టిక్లో మీకైతే ఆంధ్ర వాళ్ళకైతే ఇక్కడైతే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. అలాగే మన తెలంగాణ వాళ్ళకి చూసుకున్నట్లయితే హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, వరంగల్. సో ఈ డిస్టిక్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి కాబట్టి సొంత రాష్ట్రంలోనే ఉంటాయి ఎగ్జామ్ సెంటర్స్. సో ఇలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో మీరు చక్కగా వెళ్ళి ఎగ్జామ్ అయితే రాసి రావచ్చు. సో ఇక్కడ హౌ టు అప్లై అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎస్బీఐ అఫీషియల్ వెబ్సైట్లో కెరియర్స్ కరెంట్ ఓపెనింగ్స్ అనే పేజ్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంది, CRPD CBO 2025-26/3 అని. సో దానిపైన క్లిక్ చేస్తే అప్లై ఆన్లైన్ అని వస్తుంది. సో అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్బీఐ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటే ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.